ఆనందకరంగా ఉంటాయి, భక్తికరంగా ఉంటాయి, బూతు ఉండదు, వల్గారిటీ ఉండదు. ఎవడో అంటున్నాడు లిప్ లాకులు ఉండదు నాయన, చాలా బాగుంటది. ప్రతి పాత్ర ఉంది. శరత్ కుమార్ కానీ మోహన్ లాల్ గారి పాత్రనే అసలు ఎంట్రీ. మోహన్ లాల్ గారి పాత్ర ద్వాపర అన్ని లీక్లు అవుతున్నాయేమో, ద్వాపర యుగంలో ఒకటి చూపించి ఆ ఎంట్రీ ఇస్తారు. ఆ ద్వాపర యుగంలో ఆయన ఎంట్రీ అసలు ఆయన ఎవరో సినిమా చూడండి, వండర్ఫుల్ ఉంది, చాలా బాగా అనిపించింది. అక్షయ్ కుమార్ పాత్ర జస్ట్ కూర్చొని శివపార్వతులు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళ గురించి వివరిస్తూ వాడే నా నిజమైన భక్తుడు అని చెప్పేసి అక్షయ్ కుమార్ గారు చెప్తుంటారు. ఆ భక్తుడుగా మారటానికి రుద్రుడు ఎంటర్ అవుతాడు అనమాట. థియేటర్ మొత్తం రచ్చ రచ్చ. ప్రభాస్ 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 అభిమానులు మీరు బాధపడద్దు, మీకోసం ఈ సినిమా. ప్రభాస్ ఈ రూపంలో వచ్చాడు, వండర్ఫుల్ పాత్ర దొరికింది. ఆ ప్రభాసానికి మీరు బాధపడాల్సిన సందర్భమే లేదు. ప్రతి సన్నివేశం చాలా బాగుంది, డ్యూయట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ప్రకృతి సన్నివేశాలు నిజంగా వండర్ఫుల్గా కనపడతాయి. అసలు ఇక షూర్ వాయులింగ రూపంలో ఇలా కనబడుతుంది, వండర్ఫుల్ అంటారు, చాలా బాగా అనిపించేసి. నాకెక్కడ రొమాంటిక్ అప్పటి బచ్చ కన్నప్ప చూసినా ఇప్పుడు ఈ కన్నప్ప చూసినా రొమాన్స్ ఎక్కడా లేదు. మనకు పాత సినిమాల్లో రక్తికి సంబంధించిన సన్నివేశం ఇష్టం, అలా రొమాంటిక్ గా అనిపిస్తాయి. కానీ బూత్ కాదు, అది బూత్ కాదు, బూత్ లేదు, లిప్పులు లాకులు లేవు, అక్కడ దాకా వెళ్తారు. ఎక్కడ ఎలా కట్ చేయాలో అక్కడ కట్ చేశారు. సెన్సార్ ఉంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడు నుంచి పెద్ద 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. అప్పటికి భక్త కన్నప్ప చూసిన వాళ్ళు ఇప్పుడు 60-70 ఏళ్ళకి వచ్చింటారు, వాళ్ళకు కూడా ఈ సినిమా నచ్చుతుంది.